హాయ్ ఒక్కసారి మామూలుగా ఉండదు. జుమ్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? హీరోలా ఉన్నా. బొగ్గులు వచ్చినాయండి మీకు? నేను బోలే అంటే హీరో చేస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, అంటే ఫుల్ వీడియో ముందు ఉండబోతుంది. ఫుల్ వీడియో చూసే ముందు మన బోలే షవలి వచ్చేసి హీరో అంటే బోలే, బోలే అంటే హీరో అనే ఓ సినిమాతో నత్తుండట. ప్రొడ్యూసర్తో మన ప్రియాంకని హీరోయిన్గా అడుగుతున్నాడు మన బోలే ఈ వీడియోలో. సో ఇది మీరు ఫన్నీగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుల్ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ వీడియో చూడండి. హాయ్ ఒక్కసారి జస్ట్ కెమెరా అటు తిప్పుతా, మామూలుగా ఉండదు. జుమ్ బాబోయ్ అన్న. ఎవరు? సాహస వీరుడు సాగర్ అనే సినిమాలో ఇందాక నాకు గుర్తుకు రాలే సినిమా. సో అట్లా మెరిచిన ఒక్కసారి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? హీరోలా ఉన్నా. హీరోలా ఉన్నా అని ఉండొద్దు. నువ్వు హీరోయిన్ లా ఉన్నావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ నీ దగ్గర నేను హీరోలా ఉంటాను కంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది, ఎందుకంటే నాకు అంత సీన్ లేదు. బొగ్గులు వచ్చినాయండి మీకు? బుగ్గలు ఇప్పుడు తగ్గడానికి ప్రయత్నంలో ఉన్నా. నిన్ను చూసే వరకు ఇప్పుడు నాకు ఆదర్శమైన నువ్వు, ఎందుకంటే నేను ఇప్పుడు 15 రోజుల్లో తగ్గాలి, డైట్ లో ఉన్నా. ప్రస్తుతం మా అన్న మా పరిగి మల్లిక్ అన్న, ఆయన ప్రొడ్యూసర్ గా నేను బోలే అంటే హీరో చేస్తున్నా. ఆయన అన్న ఏమంటారు జానపద నెక్స్ట్ సినిమా జానపద. అయితే ఇందాక అన్న అంటాను కదా, బోలే ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందా ఒకసారి అడిగావా. కానీ నేను కూడా కొంచెం మంచిగా తయారై అప్పుడు అడుగుదాం అన్న, ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రియాంక ఒప్పుకునేలాగే పరిస్థితి. అబ్బా అట్లా ఏం లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ డూయింగ్ అ మూవీ. బోలే అంటే హీరో త్వరలోనే వస్తుంది మన ముందుకి, అండ్ మనం అందరం వెళ్ళి సపోర్ట్ చేద్దాం. సో ఈ రోజు మనం ఈటీవీ ప్రోగ్రామ్ లో ఫ్యామిలీ స్టార్ లో వచ్చాము. ఈ సందర్భంగా ఇలా ఒక్కసారి మా స్మైల్ ఇచ్చాము. మీరందరూ ఆడియన్స్, మీరు చేయబట్టి మేము ఇట్లా ఉన్నాం. లవ్ యూ ఆల్, లవ్ యూ. ఒక్కసారి మంచిగా చూపిస్తావు నువ్వు కరెక్ట్ గా. అది సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇందులో మనకు బోలే కొంచెం స్మార్ట్గా జిమ్ విమ్ చేసి మొత్తం 6 ప్యాక్లు పెట్టి అంతా సెటప్ చేసుకొని మనకు ఇక్కడ షూటింగ్కి అయితే రెడీ అవుతుండు. సో అందులో మనకు ప్రొడ్యూసర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతుండు, మనం ప్రియాంక గారిని హీరోయిన్లో పెట్టుకుందామని. సో ప్రియాంక గారు హీరోయిన్లో ఒప్పుకోవాలి అంటే కొంచెం మనం అట్లా మంచిగా కనబడాలా, కొంచెం 6 ప్యాక్స్ ఉండాలి, మనకు ఒక సినిమా అంటే అట్లా ఉండాలి అన్నట్టున్నది. సో బోలే గారు కూడా ఆల్రెడీ మనకు ప్రొడ్యూసర్తో అనౌన్స్ చేయడం జరిగింది, హీరో అంటే బోలే అన్నట్టు ఒక సినిమా అనేది అయితే మనకు త్వరలో రాబోతుంది అన్నట్టు. సో బిగ్ బాస్లో ఎలాగైతే వీళ్ళ బాండింగ్ చాలా గజిబిజిగా ఉండే, అంటే మొత్తం కొట్లాట ఉండేనో, ఏం చేద్దామంటావు మరి చెప్పు, ఏం చేద్దాం అనే దాని గురించి చెప్పిండు మన బోలే. సో ఏం చేద్దామంటావు మరి ప్రియాంక అనే దాని గురించి ఫైట్స్ అయితే చాలా జరిగినాయి. సో ఇందులో నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అది బిగ్ బాస్ సీజన్ 7 అనేది. లాస్ట్లో బోలే వచ్చిన తర్వాత అయితే సో అది హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నామినేషన్స్ కుండబల కొట్టుడు శోభాతోని ఇంకా మన ప్రియాంక గారితో ఇది మొత్తం లొల్లు అయిపోయింది. సో అదన్నమాట జరిగిన ముచ్చట. సో వీళ్ళ బాండింగ్ బిగ్ బాస్ హౌస్ లోపల కొట్లాటలు, టాస్క్లు అవి గట్రా ఉంటాయి కాబట్టి సో అలా అయితే ఉండే. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఈవెంట్లలో ఇట్లా మంచి అయితే కలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. మరి వీళ్ళు త్వరలో మనకు రాబోతున్నారట. బట్ బోలే అయితే రాబోతుండు, ప్రియాంక గారికి జస్ట్ ఫన్నీలాగా అనొచ్చు, కానీ ఇక చెప్పలేము ఎగ్జైటెడ్గా ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి అయితే వెయిటింగ్ అన్నట్టు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంత. ఇలాంటి కంటెస్టెంట్స్ అప్డేట్స్ అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.